వెల్కమ్ టు రమేష్ అన్వేషణ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు చేస్తున్న వీడియో వచ్చేసి ఎల్ఎండి డ్యామ్ క్రింద, అంటే ఎల్ఎండి తలుపులు తీసిన తర్వాత వాటర్ అనేది ఓవర్ఫ్లో వాటర్ పోతాయి కదా, ఆ ప్రాంతంలో మనం ఇప్పుడు ఉన్నాము. ఇదేంటంటే అదొక పాత బ్రిడ్జి. ఆ బ్రిడ్జి గుండా బస్సులు హైదరాబాదు, వరంగల్ అటు వెళ్తుంటాయి. ఈ ఓవర్ఫ్లో వాటర్ అనేది ఈ యొక్క కెనాల్ ద్వారానే ఓవర్ఫ్లో వాటర్ అనేది పోతాయి. సో ఈ వాటర్ ఇది అటు చూస్తే మానేరు డ్యాము, ఎల్ఎండి డ్యాము. ఈ వాటర్ అనేది ఇట్లా ఈ విధంగా ఇటు వెళ్తే కేబుల్ బ్రిడ్జి, అటు సైడ్ వెళ్తే కేబుల్ బ్రిడ్జి. ఈ ఓవర్ఫ్లో వాటర్, ఇవి ఎల్ఎండి డ్యామ్ యొక్క ఓవర్ఫ్లో వాటర్. ఇది చాలా ఈ యొక్క తలుపులో ఈ ఓవర్ఫ్లో వాటర్ అనే ఈ యొక్క ఎల్ఎండి డ్యామ్ యొక్క గేట్లు ఎత్తినప్పుడు ఈ యొక్క వాటర్ అనేది గేట్లు ఎత్తిన తర్వాత వాటర్ అనేది చాలా ఫ్లోగా అక్కడి వరకు ఏదైతే తాటి చెట్లు కనబడుతుందో అక్కడి వరకు ఈ యొక్క వాగ్ అనేది పొంగుతుంది. ఇక్కడ వరకు వాటర్ వస్తాయి అన్నమాట. ఈ వాటర్ కిందికి వెళ్ళిపోతాయి, ఓవర్ఫ్లో వాటరు. సో ఇదంతా చేపలు. ఈ వాటర్ అనేది ఈ విధంగా ఉంటాయి. సో అది డ్యాము. చేపలు కూడా ఉన్నాయి కొన్ని ఇందులో. ఇదంతా కూడా ఎల్ఎండి డ్యామ్కు సంబంధించిన డ్యామ్ కింది ప్రాంతం ఇది. ఇక్కడ వాటరు చూడండి, చాలా గడ్డి పేరుకొని పోయి ఉంది. ఈ విధంగా ఇదంతా ఇప్పుడు ఖాళీగానే ఉంటుంది, ఈ ప్లేస్ అంతా గ్రీనరీగా. సో కింద మొత్తం వాటరే ఉన్నాయి. ఇదంతా కూడా వర్షాకాలంలో చాలా వాటర్ వచ్చి ఫ్లో అవుతూ ఉంటుంది. వాటర్ ఇది చాలా వాటర్ వస్తాయి వర్షాకాలంలో, చాలా వాటర్ వస్తూ ఉంటాయి. చూడండి, చేపలు కూడా బాగున్నాయి. చిన్న చిన్న చేపలు ఉన్నాయి ఇందులో వాటర్లో. అది పాత బ్రిడ్జ్, అటు కనబడుతుంది వచ్చేసి పాత బ్రిడ్జ్. సైడ్ వెళ్తే చెట్లు అవి ఇవి మొత్తం చాలా బాగుంటాయి వాటర్. ఇవన్నీ కూడా డ్యామ్ తలుపులు తీసినప్పుడు ఈ మొత్తం వాటర్ అనేది పేరుకొని ఉంటుంది అన్నమాట. ఇది ఒక తెప్ప, దీని ద్వారా చేపలు పట్టేవాళ్ళు ఈ యొక్క తెప్ప ద్వారా చేపలు అనేది పట్టడం జరుగుతుంది. సో ఇది ఎల్ఎండి డ్యాము తలుపుల కింది ప్రాంతం. తలుపులు తీసిన తర్వాత వాటర్ వెళ్ళే ప్రాంతంలో మనం ఎప్పుడు ఉన్నాము. ఈ యొక్క వాటర్ అనేది చాలా ఫోర్స్ఫుల్గా వస్తాయి. ఫోర్స్ఫుల్గా ఈ యొక్క ప్రాంతం మొత్తం వాటర్ అక్కంచెలి ఆ తాటి చెట్ల నుంచి అక్కడ ఏదైతే మనకి చెట్లు కనబడుతుందో ఆ చెట్ల మొత్తము వాటరే ఉండిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు అంతా ఇసుకనే ఉంది, ఇందులో ఎలాంటి వాటర్ లేదు. ఎందుకు అనంటే వాటర్ వస్తలేదు కాబట్టి అంత ఇసుక, బండరాళ్ళు, ఈ విధంగా వాటర్ అనేది నీట్గా దీని మీదకి వెళ్ళి వాటర్ వెళ్తే ఈ రాళ్ళు అనేది ఏ విధంగా ఇవి చూడండి, వాటర్ తగిలి ఈ రాళ్ళు అనేది ఈ విధంగా
స్మూత్గా అయిపోయినాయి రాళ్ళు. ఈ మొత్తం ప్రాంతం అటు ఆ పక్క నుంచి యువతలి వరకు వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటాయి గేట్లు ఎత్తిన తర్వాత. ఇవి చేపలు కూడా బాగానే ఉన్నాయి చిన్న చిన్న గుంతల ద్వారా చూడండి. సో అక్కడ ఉన్న తలుపులు వెత్తిన తర్వాత, గేట్లు వెత్తిన తర్వాత వాటర్ అనేది ఆ ప్రాంతం నుంచి అక్కడి నుంచి ఈ యొక్క పాత బ్రిడ్జ్ ఆ బ్రిడ్జిని మ్యాక్సిమము ఆ బ్రిడ్జికి లెవెల్కి సగానికి వాటర్ వెళ్తూ ఉంటాయి వర్షాకాలంలో. ఎప్పుడైతే వర్షం చాలా పడుతుందో ఆ ప్రాంతంలో ఆ బ్రిడ్జ్ పిల్లర్స్కి సగం లెవెల్లో వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయి. ఇదంతా కూడా చాలా ఇప్పుడు నిర్మానుష్య ప్రాంతంగా ఉంది. వాటర్ ఉన్నప్పుడు చూసినట్టుంటే చాలా భయంకరంగా కనబడుతుంది ఈ ప్లేసు. సో వాటర్ లేదు కాబట్టి మనకి ఇందులో సింపుల్గా వెళ్ళగలుగుతున్నాం. ఫోర్స్ఫుల్గా వాటర్ వచ్చి ఈ విధంగా ఈ యొక్క ప్రాంతం మొత్తం ఈ ఇసుక కూడా ఈ వాటర్తోనే ఈ ఫోర్స్ఫుల్గా వాటర్ వచ్చింది కాబట్టి ఈ ఇసుక అనేది ఈ విధంగా పేర్కొని పోయింది. అటు డ్యామ్ అవతల ఎల్ఎండి డ్యామ్ అవతల పెద్ద ఒక వాగు ఉండేది. అక్కడ కూడా ఒక మిడ్ మానేర్ కట్టారు కాబట్టి ఇప్పుడు ఇసుక వ్యాపారం అనేది చాలా తగ్గింది. ఎందుకు అనంటే మిడ్ మానేరు వాటర్ అనేది అక్కడే స్టాప్ చేయడం జరిగింది. వాటర్ ఫ్లో రావడం లేదు. సో ఈ ఇసుక అనేది ఉత్పత్తి కావట్లేదు కాబట్టి ఇసుక కూడా కొంచెం ఇప్పుడు ఇబ్బందిగానే ఉంది. కరీంనగర్కి దగ్గరలో ఇసుక అనేది ఎక్కువగా దొరుకుతలేదు. సో ఇసుక కూడా చాలా కొంచెం కష్టమే. ఒకప్పుడు ఆ ఇసుక మీద వ్యాపారం చేస్తూ చాలామంది బ్రతికేవాళ్ళు. చాలామంది ఇప్పుడు ట్రాక్టర్లు, లారీలు అన్నీ అమ్ముకొని వేరే బిజినెస్లు స్టార్ట్ చేయడం జరిగింది. చాలామంది తగ్గించుకున్నారు. ఎందుకు అనంటే అక్కడ మిడ్ మానేర్ కట్టారు కాబట్టి వాటర్ వస్తలేవు కాబట్టి ఇసుక రావట్లేదు కాబట్టి ఇసుక ఉత్పత్తి అయితేనే కదా, మంచి నాణ్యమైన ఇసుక ఉంటేనే మంచి మార్కెట్లో రేటు ఉంటుంది. కాబట్టి ఆ మిడ్ మానేర్ కట్టిన తర్వాత ఇసుక అనేది తగ్గింది కాబట్టి అన్నీ కొంచెం ఇసుక ఉత్పత్తి రావట్లేదు కాబట్టి బండ్లు అమ్ముకొని వేరే బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. కొంతమంది ఎవరి ఇష్టం ఉన్న వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఇది చూడండి వాటర్ ఇట్లా చిన్న చిన్న గుంతల ద్వారా కొన్ని వాటర్ అనేది మిగిలిపోయింది. చూడండి ఈ విధంగా వాటర్ అనేది ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే ఇది వాటర్ కొంచెం స్టోర్ అయింది. వాటర్ ఇక్కడ ఈ ఏరియాలో వాటర్ కొంచెం స్టోర్గా ఉంది. చాలా బాగుంది వాటర్ వ్యూ. ఇక్కడ ఒక గంగమ్మ, మేబీ గంగమ్మకి ఇట్లా పూజ చేస్తారేమో ఈ ఏరియా ప్రాంతం అంతా. చాలా వ్యూస్ కూడా చాలా బాగుంది చూడండి. ఇదంతా కూడా డ్యాము గేట్లు ఎత్తినప్పుడే ఈ యొక్క ప్రాంతం వాటర్ ఉంటుంది. తర్వాత ఖాళీగానే ఉంటుంది ఈ ప్లేస్ మొత్తం. ఇది ఎల్ఎండి డ్యామ్ గేట్లు ఏవైతే ఉన్నాయో గేట్ల కింది ప్రాంతం ఇది. సో